నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. బ్యాలెట్ బాక్స్ చిక్కుముడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లక్షడిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల వేళ ఊహించని ఉత్కంఠ, గెలుపోటముల లెక్క తేలాల్సిన చోట గందరగోళం రాజ్యమేలుతుంది. కౌంటింగ్ హాల్ సాక్షిగా హైడ్రామా నడుస్తుంది. మున్సిపాలిటీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే 3వ వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ చిచ్చురేపింది. ఆ బాక్స్ పై ఉండాల్సిన క్లాత్ ప్యాకింగ్ లేకపోవడంతో కౌంటింగ్ హాల్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. అసలు ఏం జరుగుతుంది లక్షట్పేటలో? అధికారుల నిర్లక్ష్యమా లేక మరి ఏదేమైనా కుట్ర కోణమా? 3వ వార్డు బ్యాలెట్ బాక్స్ ను పరిశీలించిన బీజేపీ మరియు బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. బాక్సులకు ఉండాల్సిన క్లాత్ సీలింగ్ లేకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం లేని బాక్సును కౌంటింగ్ చేయకూడదని, వెంటనే ప్రక్రియను నిలిపివేయాలని అభ్యర్థులు బీస్మించుకు కూర్చున్నారు. దీంతో కౌంటింగ్ హాల్ లోపల మరియు వెలుపల ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. అభ్యర్థులు, వారి ఏజెంట్లు అధికారులను చుట్టుముట్టడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. మరోవైపు ఈ హఠాత్ పరిణామంతో కౌంటింగ్ సిబ్బంది మరియు ఎన్నికల అధికారులు ఒక్కసారిగా అవక్కయ్యారు. ఇది కేవలం సాంకేతిక లోపమా లేక రవాణా సమయంలో జరిగిన పొరపాట అనే కోణంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే నిరసనకారులు మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా సీల్ లేని బాక్స్ లో ఓట్లు తారుమారయ్యే అవకాశం ఉంది. మాకు న్యాయం జరిగే వరకు కౌంటింగ్ మొదలు పెట్టనివ్వమంటూ బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోనే లక్షపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డు 3వ వార్డులో ఏదైనా జరిగినట్టు ఎలక్షన్ లో అలా ఏదైతే పోలింగ్ స్టేషన్ ఓటర్ బాక్స్ ఉన్నదో మిగతా 14 వార్డులలో విత్ క్లాత్ ప్యాకింగ్ తో సీల్ వేసి ఉన్నది. కేవలం 3వ వార్డు మాత్రమే క్లాత్ ప్యాకింగ్ లేకుండా అధికారుల నిర్లక్ష్యంతో మేము అడిగిన సమస్యకు సమాధానం కూడా జవాబు ఇవ్వకుండా ఏం లేదు ఏజెంట్ సంతకం ఉంటుంది అది చూసుకోండి అని చెప్పిన తర్వాత తప్ప వీళ్ళు పోయిన ఎవరైతే పోలింగ్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఆఫీసర్లు మరి నిద్రమత్తులు ఉన్నారా, తాగిన మైకంలు ఉన్నారా, మన అధికార పార్టీ గిట్ట అమ్ముడు వేయాలా, ఎందుకు క్లాత్ ప్యాకింగ్ చేయాలని మేము డౌట్ క్లియర్ చేసుకునే బాధ్యత మా పైన ఉంది. ఏదైతే ఉందో స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జ్ గారు కానీ అక్కడ సీసీ ఫుటేజ్ కానీ పూర్తి స్థాయిలో మాకు చూపించి అప్ టు బ్యాలెట్ తో సీరియల్ నెంబర్ తో సహా చూపించినట్టయితేనే కౌంటింగ్ ప్రక్రియ చేపడతాం. కాబట్టి అప్పటి వరకు మేము దీనికి సహకరించే సమస్య లేదు. ఈ క్లాత్ ప్యాకింగ్ ఎందుకు రాలేదు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి అధికార పార్టీకి అమ్ముడుపోయిన ఆఫీసర్లు నిద్రమత్తులు ఇంత నిర్లక్ష్యమైన వ్యవహారం చేయకూడదని మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చి ఒక్క వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలేదు దీనికి సమాధానం చెప్పే స్థితిలో కూడా వారలేదు. ఇంత దద్దమ్మ ప్రభుత్వమా, ఇంత నిర్లక్ష్యమా, ఇంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి సంతకం కాదు క్లాత్ ప్యాకింగ్ ఎందుకు. ప్రస్తుతానికి లక్షపేటలో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి రిటర్నింగ్ అధికారి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? 3వ వార్డు రీపోలింగ్ కు వెళ్తుందా లేక అభ్యర్థులను ఒప్పించి కౌంటింగ్ కొనసాగిస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.